హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రూప్ 2 పేపర్ 1 ఆన్సర్ కి గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మొత్తం క్వశ్చన్ మొత్తం చదవడం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఓన్లీ ఆన్సర్స్ ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్, కింది వాక్యాలలో ఏది ఒప్పు? బి మాత్రమే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2024కు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచము. రైట్ ఆన్సర్ వచ్చేసి 4. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించము. దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి రెండో ఆప్షన్ ఏ, సి మరియు డి మాత్రమే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 30 నవంబర్ 2023న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా క్రింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చము. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఏసీబిడి. ఐదో క్వశ్చన్, సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా 2024 కింది ఏ నగరంలో నిర్వహించబడింది? ఐదో క్వశ్చన్ యొక్క సమాధానం 4, గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, కింది వాటిలో భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఫసై యొక్క ఆహార భద్రత సూచిక 2024 ప్రకారం వరుసగా రెండోసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, 2024లో పారిస్లో నిర్వహించబడిన పారా ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించము. ఏ మరియు బి రెండు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1. ఎనిమిదవ క్వశ్చన్, నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు సెప్టెంబర్ 24, 2024 అనుర కుమార దిస్సానాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు? దీని రైట్ ఆన్సర్ జనతా విముక్తి పెరుమన. 9వ క్వశ్చన్, ఆస్కార్ పురస్కారాలు ఆస్కార్ అవార్డ్స్ 2024కు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బి మరియు డి మాత్రమే రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ 10వ క్వశ్చన్, నవంబర్ 2024 నాటికి కింది ముఖ్య కార్యనిర్వాహక అధికారులను సిఇఓస్ వారి సంస్థలతో జతపరచము. 10th క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 3, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11th, 2024 సంవత్సరానికి గాను శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీలో ఇద్దరు శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతి ఇచ్చారు? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. 12వ క్వశ్చన్, క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఏ, బి మరియు సి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ క్వశ్చన్, ఫిబ్రవరి మార్చి 2024లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? ఈ సమావేశం అబుదాబిలో జరిగింది. ఫోర్త్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. 14వ ప్రశ్న, నారీ శక్తి వందన్ అధినియం 2023కు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఏ మరియు బి రెండు కావు. 14th యొక్క ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4వది, ఏ మరియు డి రెండు కావు. 15వ క్వశ్చన్, జనవరి 2024లో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023కు సంబంధించి కింది వాక్యాల్లో ఏవి సరైనవి? ఇవి తమిళనాడులో 4 నగరాలలో జరిగాయి. ఏ, బి మరియు డి మాత్రమే రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 16వ ప్రశ్న వచ్చేసి, క్రింది వారిలో నవంబర్ 2024లో నూతనంగా నియమించబడిన భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఎవరు? కె సంజయ్ మూర్తి ఇస్ ద రైట్ ఆన్సర్. 17వది, ఐఐటీలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఏ మరియు బి రెండు రైట్ ఆన్సర్సే. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 18వది, కింది వాక్యాలను గ్రహించము. దీంట్లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి మాత్రమే రైట్ ఆన్సర్స్. 19వ ప్రశ్న, యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల నెట్వర్క్ సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మాత్రమే రైట్ ఆన్సర్. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ CSC ఆధ్వర్యంలో జరిగిన 2వ సముద్ర శాస్త్రవేత్తల మరియు జల అధ్యయన శాస్త్రవేత్తల సమావేశానికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు? దీని యొక్క సరైన సమాధానం 3వది,
బి మరియు సి మాత్రమే రైట్ ఆన్సర్స్. 21వ ప్రశ్న, ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ నాటోకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి ఒప్పు? ఏ మరియు బి మాత్రమే. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కృత్రిమ మేధ ఉపకరణలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాటి రూపకర్తల డెవలపర్స్తో జతపరచము. దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వారిలో ఆగస్టు నెల 2024లో భారతదేశ క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? డాక్టర్ టివి సోమనాథన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ రెండో ఆప్షన్ రైట్ ఆన్సర్. 26వ క్వశ్చన్. నెక్స్ట్ 26వ ప్రశ్న, క్రింది పర్యావరణ సమావేశాలు మరియు ప్రోటోకాల్లను కాలక్రమానుసారంగా అమర్చండి. సమాధానం వచ్చేసి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, CADB. బ్లాక్ కార్బన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. 28వ ప్రశ్న, బ్లాక్ కార్బన్కు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. దీని యొక్క సరైన సమాధానం 1, A మరియు B. ఈ రెండు కరెక్టే. 29వది ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పర్యావరణ పరిరక్షణ సంస్థ EPA ప్రకారం వాయు కాలుష్య కారకాలను క్రింది వాటిలో ఏవి ప్రామాణికం? అంటే A మరియు B మరియు D. 30వ ప్రశ్న, జీవశాస్త్రం ఎకాలజీలో హిప్పో అంటే? రెండో ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. 31వ ప్రశ్న, క్రింది వాక్యాలను పరిగణించండి. దీని యొక్క సమాధానం వచ్చేసి 4వ ఆప్షన్ A, B మరియు C రైట్ ఆన్సర్. 32వది, యూట్రోఫికేషన్ అనే ప్రక్రియలో నీటి వ్యవస్థ. 3వ ఆప్షన్ రైట్ ఆన్సర్. పోషకాలతో సుసంపన్నం అవుతుంది. 33వది, మానవ DNAకి సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. 4th ఇస్ ద రైట్ ఆన్సర్, A, B, C మరియు D. 34వది, క్రింది కంప్యూటర్ హార్డ్ డిస్క్లను వాటి స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. 34వది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1వది, AEFBDC ఇస్ ద రైట్ ఆన్సర్. 35వ ప్రశ్న, కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి A, B మరియు D మాత్రమే. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 36వ ప్రశ్న, డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్కి సంబంధించి కింది వాక్యాలను ఏవి సరైనవి గుర్తించండి. ఏ మాత్రమే రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37 క్వశ్చన్, శ్వాసకోశ ఉపరితల అనుసరణను దాని జీవితాలతో జతపరచండి. దాని జీవితో జతపరచండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడో ఆప్షన్ రైట్ ఆన్సర్. 38వ ప్రశ్న, ఆరోగ్యంపై ఆందోళనను డాష్ అని కూడా అంటారు. హిప్నాగోగియా. ఆరోగ్యంపై ఆందోళనను హిప్నాగోగియా అని కూడా అంటారు. 39వది, pH దృష్ట్యా క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి? 39వ ప్రశ్న, మూడో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. A, B మరియు D మాత్రమే. 40వది, పదార్థాల ఉష్ణవాహకత్వం యొక్క సరైన క్రమం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, లెడ్. 41వది, ఎంజైమ్లు, హార్మోన్లు మరియు సేంద్రియ సమ్మేళనాల గురించి క్రింద ఇవ్వబడిన వాక్యాలలో ఏవి ఒప్పు? 41వది, మూడో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, A మరియు B మాత్రమే. 42వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో చేర్చబడలేదు? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, జనాభా పెరుగుదల. 43వ ప్రశ్న, 5 భారత శాస్త్రవేత్తలు మరియు 6 పరిశోధన రంగాలు క్రింద ఇవ్వబడ్డాయి. శాస్త్రవేత్త యొక్క పరిశోధన రంగాన్ని ఆధారం చేసుకొని క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 44వ ప్రశ్న, బాంబే బ్లడ్ గ్రూప్ని డాష్ సంవత్సరంలో డాష్ కనుగొన్నారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 1952లో
బాంబే బ్లడ్ గ్రూప్ని 1952లో వైఎం బెండే అనేవారు కనుగొన్నారు. 45వ ప్రశ్న, సౌర వ్యవస్థకు సంబంధించి క్రింద ఇచ్చిన వాక్యాల్లో ఏది ఒప్పు? 45వది సి మాత్రమే, అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 46వది, క్రింద ఇవ్వబడిన వాటిలో విద్యుదయస్కాంత స్పెక్ట్రంలో అత్యధిక తరచుదనం కలిగి ఉన్నది ఏది? గామా కిరణాలు, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 47 క్వశ్చన్. 47వ ప్రశ్న, 5 సూపర్ కంప్యూటర్లు మరియు 6 సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. సూపర్ కంప్యూటర్లు ఉన్న ప్రదేశం ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 48వ ప్రశ్న, 5 ఐసిఏఆర్ సంస్థలు మరియు 6 ప్రదేశాలు క్రింద ఇవ్వబడ్డాయి. సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం యొక్క ప్రదేశం ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. సరైన సమాధానం వచ్చేసి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 49వ ప్రశ్న, ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం 2024 క్రింది వాటిని సమీక్షించడానికి ఉద్దేశింపబడింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 50వ ప్రశ్న, క్రింద ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలను వాటి వ్యవస్థాపక సంవత్సరం ఆధారంగా కాలక్రమానుగత శ్రేణిలో అమర్చుము. ఆప్షన్ 3 BACD ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ పూర్తి క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్ కీ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చాను. అక్కడ మీరు PDF రూపంలో డౌన్లోడ్ చేసుకొని మొత్తం కంప్లీట్గా అనలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.